హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం నిన్న జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కనుక ఒకసారి చూసుకుంటే, సో ఇక్కడ మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. సో అనవసరమైన మాటలను వేస్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం దీని గురించి ఒక క్వశ్చన్ నిన్న మనం డిస్కస్ చేశాము. ఏమని, ప్రధాని నరేంద్ర మోదీకి సిషెల్స్ దేశం అందించిన అత్యున్నత పురస్కారం ఏది అనేసి, అంటే ఆల్రెడీ అత్యున్నత పురస్కారం ఇచ్చింది అనేసి చెప్పాము, కానీ ఏ పురస్కారం అనేది మనం నిన్న డిస్కస్ చేయలేదు. జనరల్గా వచ్చేసి ఆ పురస్కారం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యానిసెంట్ ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ హార్ట్, అంటే హైయెస్ట్ నేషనల్ హానర్ అనమాట. సెషెల్స్ దేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ హానర్ అనమాట. సో దానికోసం ఇది వచ్చేసి మనకు నరేంద్ర మోదీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకుంటే ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో అండ్ నెక్స్ట్ కనుక క్వశ్చన్ కనుక చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 2, ఈ పురస్కారం ఏ దేశం అందించింది అనేసి కూడా మనకు కరెంట్ అఫైర్స్లో అయితే రావడం జరుగుతుంది. సో ఈ పురస్కారం వచ్చేసి ఏ దేశం అందించిందంటే రీసెంట్గా మనకు 79వ దేశం సెషెల్స్ని మన నరేంద్ర మోదీ గారు విజిట్ చేయడం అయితే జరిగింది. సో ఆప్షన్ సి వచ్చేసి సెషెల్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక ఒకసారి కనుక మనం చూసుకుంటే, రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆల్రెడీ మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసినప్పుడు దానికి ఏంటి సంబంధించిన అనేసి నేను చెప్పాము, రూరల్ డెవలప్మెంట్ అనేసి. సో ఇక్కడ దానికి సంబంధించిన కంటెంట్ అనమాట. రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఆప్షన్ బి అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 కనుక చూసుకుంటే, రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో ఇది క్వశ్చన్ నెంబర్. రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని కానీ చూసుకుంటే మన ఆప్షన్ సి అనమాట. ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటర్నల్ ఆడిట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్, అంటే గ్రామీణ అభివృద్ధి పథకాల అంతర్గత ఆడిట్ అండ్ పారదర్శకత. సో ఆప్షన్ సి వచ్చేసి మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, జస్టిస్ పిఎస్ నరసింహ ఏ సంస్థ కొలీజియం సభ్యుడిగా నియమితులయ్యారు? ఇక్కడ చూడొచ్చు. సో ఈయన వచ్చేసి సుప్రీంకోర్టు కొలీజియానికి నియమితులయ్యారు అనేసి మనం బిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పిఎస్ నరసింహ అనమాట. పిఎస్ నరసింహ. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 కనుక చూసుకుంటే, సుప్రీంకోర్టు కొలీజియం ప్రధానంగా దేనికి సంబంధించినది? ది సుప్రీంకోర్టు కొలీజియం మెయిన్లీ డీల్స్ విత్ దేనికి సంబంధించింది? అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్, న్యాయమూర్తుల నియామకం అండ్ బదిలీలు. సో న్యాయమూర్తులను నియమించడం, తర్వాత ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి బదిలీ చేయడము. సో దానికి సంబంధించి అనమాట. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7, ఇది అందరికి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ పేరిట రోడ్డు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? సో ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్ డొనాల్డ్ ట్రంప్ అందరికి తెలిసిన విషయమే, ఆయన యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ సి తెలంగాణలో. తెలంగాణలో వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ రోడ్ అనేసి పేరు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది తెలంగాణలో అయితే ఉన్నది. అండ్ క్వశ్చన్ నెంబర్ 8 కనుక చూసుకుంటే, చెప్పాను కదా ఇప్పుడే, డొనాల్డ్ ట్రంప్ ఎవరు అంటే అది ఎవరైనా చెప్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, సంయుక్త రాష్ట్రాలు అనేసి మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఆప్షన్ డి అనమాట దీనికి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 చూసుకుంటే, అమెజాన్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది? ఇక్కడ చూడొచ్చు. ఇటువంటి పెట్టుబడి స్టాటిస్టిక్స్లో మనకు ఖచ్చితంగా బిట్స్ అడిగే అవకాశం 100% ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను ఇంపార్టెంట్ ఎంసీక్యూలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమెజాన్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెడుతుందండి? ఇక్కడ చూడొచ్చు. ఆప్షన్ సి 48 బిలియన్స్. ఆప్షన్ సి 48 బిలియన్స్ పెట్టుబడి పెట్టడానికి అమెజాన్ రెడీ అయిందనమాట. తర్వాత ఈ పెట్టుబడి ప్రధానంగా దేనికి సంబంధించినది? ఈ పెట్టుబడి దేనికి సంబంధించిందండి? ఆప్షన్ డి అనమాట. క్లౌడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ, క్లౌడ్ డిజిటల్ మౌలిక సదుపాయాలు టెక్నాలజీ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అండ్ క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే, ఐసిజిఎస్ అక్షయ్ ఏ సంస్థకు చెందిన నౌక? ఐసిజిఎస్ అక్షయ్ బిలాంగ్స్ టు విచ్ ఫోర్స్ అనే దేనికి సంబంధించింది? ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆల్రెడీ మీరు చాలాసార్లు వినే ఉంటారు ఐసిజిఎస్ అక్షయ్ అనేసి. తర్వాత వేరే వేరే పేర్లు ఉంటాయన్నమాట. సో అవి చాలా మంచిగా ఉంటాయి. సో అక్షయ్ వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి పోర్ట్ అనమాట. ఐసిజిఎస్ అంటే ఏమిటి? ఐసిజిఎస్ అంటే ఆప్షన్ బి అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్.
ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే భారత కోస్ట్ గార్డ్ నౌక, ఇండియన్ షిప్ కోస్ట్ గార్డ్ షిప్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూసుకుంటే ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ ఏ ఎపిసోడ్. ఇక్కడ చూడొచ్చు రీసెంట్గా ప్రధాని మోదీ మొన్న మన్ కీ బాత్ పెట్టారు. ఇది వచ్చేసి ఎన్నో ఎడిషన్ అనేసి అంటే 135వ. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అండి. ఇప్పుడు మీరు ఇది వచ్చేసి జూన్ సంబంధించినటువంటిది, నేను జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ జూన్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవాళ 29. సో కాబట్టి ప్రతిదీ ఫాలో అయితే మీకు ఏదో ఒక రోజు నెక్స్ట్ జరగబోయే 2 months 3 months తర్వాత జరగబోయే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తారు? సో ఎవరు నిర్వహిస్తారండి? నరేంద్ర మోడీ, పిఎం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ అని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 చూసుకుంటే ఇటీవల మరణించిన తమిళ ఫిల్మ్ మేకర్ ఎవరండి ఇటీవల మరణించినది? భాగ్యరాజ్. ఇది నిన్ననే మరణించారు భాగ్యరాజ్. సో ఆయన నటుడు ప్లస్ డైరెక్టరు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. భాగ్యరాజ్ ప్రధానంగా ఏ రంగానికి చెందినవారు? ఇక్కడ చూడొచ్చు సినిమా రంగం అనమాట. సో ఆప్షన్ డి సినిమా రంగం. అండ్ 17వ క్వశ్చన్ కనుక చూసుకుంటే భారత్ తొలిసారి స్వర్ణ పతాకం ఏ క్రీడలోని వరల్డ్ కప్లో సాధించింది? ఇండియా వన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ విచ్ వరల్డ్ కప్? సో ఆప్షన్ చూసుకుంటే రోయింగ్ వరల్డ్ కప్ మొదటిసారి అనమాట. రోయింగ్ వరల్డ్ కప్లో మొదటిసారి గోల్డ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. సో ఇక్కడ 18 చూసుకుంటే రోయింగ్ అనేది ఏ రకమైన క్రీడ? బోట్ అండ్ ఓర్స్, పడవ మరియు తెడ్లు. ఆప్షన్ డి. ఇది మనకు కొత్తగా వస్తుంది కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా బిట్టుపడే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? అంటే జూన్ 29 అంటే నిన్ననే. సో మనం ఎట్లా చేస్తామంటే 29ది ఈరోజు 30 కదా, 30ది రేపు మార్నింగ్ అట్లా వీడియో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎవరిని స్మరించుకుంటూ జరుపుకుంటారు? ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలోనిబియా. ఇక్కడ చూడొచ్చు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ అనే ప్రొఫెసర్ని స్మరించుకుంటూ మనమైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అబ్జర్వ్డ్ బై మెమొరీ ఆఫ్ హూమ్. ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 29. సో ఇది అండి నిన్నటి కరెంట్ అఫైర్స్. ఇంకా ఇవాల్టి కరెంట్ అఫైర్స్ రేపు ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.